ఆ నియోజకవర్గం నుండి ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతిపక్ష పార్టీలో బలమైన వాయిస్తో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ముద్ర ఉన్న ఆయన బాలినేనితో పాటు పార్టీ మారతారనుకున్నారు. కానీ ఆయన ఎందుకు ఆ స్టెప్ తీసుకోలేదు? ప్రతిపక్ష పార్టీలో ఆయన రాష్ట్ర నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారా? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్డ్ చేయబడింది. ఇది ఒంగోలు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గంలో ఎర్రగొండపాలెం, పొల్లల చెరువు, త్రిపురాంతకం, డోర్నాల, పెద్దరివీడు మండలాలు ఉన్నాయి. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనుకబడిన మండలాలు ఉన్న నియోజకవర్గంగా పేరు ఉంది. లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ ఇప్పటి వరకు బోని కొట్టలేదు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ 2009లో కాంగ్రెస్ నుండి, 2019లో వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందగా 2014లో పాలపర్తి డేవిడ్ రాజు వైఎస్ఆర్సీపీ నుండి విజయం సాధించారు. 2024లో కొత్త అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ వైఎస్ఆర్సీపీ నుండి గెలుపొందారు. గత ఎన్నికల్లో కూటమి హవాతో పాటు ప్రభుత్వ వ్యతిరేకతతో రాష్ట్రమంతా కూటమి అభ్యర్థులు గెలుపొంది ప్రభంజనం సృష్టించగా వైసీపీ నుండి గెలిచిన 11 స్థానాల్లో ఎర్రగొండపాలెం అభ్యర్థి చంద్రశేఖర్ గెలవడం విశేషం. ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుండి వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సురేష్ గెలిచారు. ఆయనకు జగన్ కేబినెట్ లో మంత్రి పదవి లభించింది. అయితే 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ స్థానంలో తాటిపత్రి చంద్రశేఖర్ కు అధిష్టానం వైసీపీ టికెట్ కేటాయించింది. 2024 జనవరిలో ఆయనను ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించింది అధిష్టానం. దీంతో 5-6 నెలల్లోనే నియోజకవర్గంలో చంద్రశేఖర్ విస్తృతంగా పర్యటించారు. అయితే చంద్రశేఖర్ తో పాటు సోదరుడు సుధాకర్, ఆయన భార్య సింగరాయకొండ సర్పంచ్ వనజ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ తరపున ప్రచారం చేశారు. చంద్రశేఖర్ భార్య భాగ్యసీమ కూడా అనేక గ్రామాల్లో ఆయన తరపున ప్రచారం చేశారు. దీంతో చంద్రశేఖర్ విజయం ఖాయమైంది. ఈ క్రమంలో టీడీపీ అభ్యర్థిపై చంద్రశేఖర్ 5,200 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనకు ప్రభుత్వం లేదు, ఏది కార్యమైనా ఏది పిలిచినా ఒత్తుంటాడు, అన్ని చూసిపోతున్నాడు. చాలా మంచివాడు, ఉత్తముడు. ప్రభుత్వం లేదు, ఆయన ఏం చేయగలుగుతాడు? ప్రభుత్వం వాళ్ళు ఇయ్యలే, మరి ఏం చేయగలుగుతాడు ఆయన? కానీ ఎవరు పిలిచినా, చిన్నోడు పిలిచినా పెద్దోడు పిలిచినా దేనికైనా వస్తున్నాడు. నియోజకవర్గ సమస్యలన్నీ చూసిపోతున్నాడు. చేతనైతే చేస్తున్నాడు, చేత కాకుండా ఇంకేం లేదు. అది ఆయన గురించి మనము చెప్పాల్సిన అవసరం. చాలా వ్యక్తి మంచివాడు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుడుగా ముద్ర ఉన్న చంద్రశేఖర్ బాలినేనితో పాటు పార్టీ మారుతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ వైసీపీ పార్టీలో చంద్రశేఖర్ బలమైన నాయకుడిగా మారి వైఎస్ఆర్సీపీకి రాష్ట్రంలో మైక్గా మారారు. చంద్రశేఖర్ కు మంచి వాయిస్ ఉండటంతో పార్టీలో బలమైన నాయకుడిగా ఎదుగుతూ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ముద్రపడింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.